వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూములకు సంబంధించి గత కొంతకాలంగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నటువంటి విషయం మనకు తెలిసిందే. యూనివర్సిటీ క్యాంపస్ లోపలే ప్రతిరోజు నిరసనలు తెలుపుతున్నారు. తాజాగా నిరసన అనేది తారాస్థాయికి చేరింది. జేసీబీలు క్యాంపస్ లోకి రావడం, వివాదాస్పద భూముల్లో ఉన్నటువంటి చెట్లను తొలగించేందుకు ప్రయత్నం చేయడంతో విద్యార్థులు అడ్డుకున్నారు. విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో భారీగా చేరుకున్నటువంటి విద్యార్థులు జేసీబీలను వెనక్కు పంపేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగారు. విద్యార్థులను బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. మొత్తానికి ఈ హెచ్సియు వివాదానికి సంబంధించి ప్రభుత్వ వైఖరేంటి, విద్యార్థులు ఏం చెబుతున్నారు, అసలు వివాదం ఎక్కడ అనేది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు దిలీప్ ఆచారి గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. కైలాష్ నేత గారు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి. నాగేంద్ర గౌడ్ గారు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. గుడ్ మార్నింగ్ అమ్మా. గుడ్ మార్నింగ్ అండి. కైలాష్ గారు, ముందు మీరే చెప్పాలి. పండగ పూట విద్యార్థులను అరెస్ట్ చేశారు. విద్యార్థులు అంటున్నారు ఈ 400 ఎకరాలకు సంబంధించి గత కొంతకాలంగా కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ ప్రభుత్వ వాదన మరో విధంగా కనిపిస్తోంది. అది భూమి యూనివర్సిటీకి సంబంధించింది కాదు అని అంటున్నారు. అంటే గతంలో కూడా వివాదాలు ఉన్నాయి, కానీ ఇంత ఫాస్ట్ గా, ముఖ్యంగా ఈ తొలగించేసి దీన్ని వేలానికో లేదంటే ఐటీ వాటికో ఇవ్వాలి అని చెప్పేసి అంత త్వరితగతిన ముందుకెళ్ళినటువంటి పరిస్థితి అయితే కనిపించలేదు. అసలు ఏంటి వివాదం ఏంటి, ముందు మీరు చెప్పండి. ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యం, ప్రేక్షకులకు, సిబ్బందికి, మీకు, తర్వాత ప్యానల్ పెద్దలందరూ కూడా విశ్వవసు నామ ఉగాది శుభాకాంక్షలు. మీరందరూ మంచిగా ఉండాలి. ప్రజలందరూ కూడా సిరి సంపదతో, పాడి పంటలతో అద్భుతమైనటువంటి తెలంగాణ రాష్ట్రంగా ముందుకు పోవాలని హెచ్ఎంటీవీ వారు అద్భుతమైనటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలని ముందుకు తీసుకుపోతున్న తరుణంలో వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేడం, ఇప్పుడు గచ్చిబౌలు హెచ్సియులో జరుగుతున్నటువంటి వివాదం పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైనటువంటి అంశంగా మనం చూడాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అది 25 సంవత్సరాల నుంచి కొంతమంది వ్యక్తులు క్లెయిమ్ చేస్తా ఉన్నారు. అది ప్రభుత్వ భూమి, అది యూనివర్సిటీకి సంబంధం లేనటువంటి విషయం. ఆ భూమిని ప్రభుత్వం ఇవాళ హైకోర్టులో, అదేవిధంగా ఢిల్లీ కోర్టులో, సుప్రీంకోర్టులో దశలుగా తెలంగాణ ప్రభుత్వం ఇంప్లీడ్ అయి తెలంగాణ ఆస్తిగా, తెలంగాణ ప్రజలకు కావాల్సినటువంటి ఆ భూమిని దక్కించుకోవడంలో సక్సెస్ అయ్యి ఇవాళ తీసుకున్నది. అయితే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము ఎవరైతే వాళ్ళ బంధువులకు అంటే బిల్లి రావు అని చెప్పేసి ఒక ఆయన ఉన్నాడు, వారు కట్టబెట్టేటువంటి ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వాటిని తెలంగాణ ప్రభుత్వ ఆస్తిగా క్లెయిమ్ చేయడంలో, తర్వాత వాదనలు గట్టిగా వినిపించి తెలంగాణకు దక్కే విధంగా తీసుకున్న తర్వాతనే ఇవాళ ఆ ప్రభుత్వం దాన్ని ముందుకు పోతా ఉంది. కానీ ఇవాళ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కానీ, భారతీయ జనతా పార్టీ కానీ కావాలని ఒక రాద్ధాంతం చేయడం, కావాలనే దీని రాజకీయ రంగు పులిమి ప్రభుత్వం ఏదో మొత్తం పూర్తిగా ప్రైవేటు వ్యక్తులకు దారం చేస్తున్నటువంటి భావనని తీసుకొచ్చి విద్యార్థులను పురిగొల్పేటువంటి అంశంగా చూడాలి. మీకు తెలియని కాదు, గత 10 సంవత్సరాలుగా తెలంగాణ ఆస్తులను ఎన్ని వేల మీసి అమ్మినరో వారు ఒకసారి గుణమే చేసుకొని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొల్లూరు కానీ, తర్వాత ఏదైతే మెహదీపట్నంకి సంబంధించి కానీ, మియాపూర్ భూములు కానీ వేల ఎకరాలని అన్యాక్రాంతము అని చెప్పేసి వాటిని తీసుకొచ్చి ప్రభుత్వం బహిరంగ వేలం పెట్టి అమ్మినటువంటి చరిత్ర వారిది, బీఆర్ఎస్ది. తిరిగి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనాం చేయడం అనేది ఇది బాధాకరమైనటువంటి విషయం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ఆస్తులను కానీ, తెలంగాణకు సంబంధించినటువంటి వాటిని కానీ రాష్ట్ర ప్రభుత్వము వాటిని వ్యక్తులకు కానీ లేదా కొంతమంది బంధువులకు కానీ అంటగట్టేటువంటి ప్రయత్నం మీకు చేయటం లేదు. మరి గతంలో ఉన్న వాళ్ళందరూ కూడా అసైన్ భూముల పేరుతోటి, ధరణి పేరుతోటి వందల వేల ఎకరాలని, మీకు తెలియంది కాదు, శ్రీమతి ఇందిరాగాంధీ గారి కాలంలో తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాలని అసైన్ భూముల పేరుతోటి పేదలకు పంచాం. అవన్నీ కూడా ఇవాళ 2 లక్షలు 3 లక్షలు ఉన్నాయి. అవన్నీ ఎక్కడ పోయినాయి? వాటిని అన్నిటిని కూడా తమ దోపిడీదారులకు, తమకు సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తలకు వాటిని అన్నిటిని కూడా ధరల్లో అసైన్ భూములను తొలగించి వెంచర్లు వేసేసి కోట్ల రూపాయలు సంపాదించుకొని కుంటలని, చెరువులని అన్ని ఆక్రమించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇవాళ తిరిగి రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద బట్టగలిచేటువంటి ప్రయత్నం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నిన్న విమర్శలు అన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి విమర్శలు, ముఖ్యంగా విద్యార్థులను అదుపులోకి తీసుకున్న విధానం కావచ్చు, పండగ పూట వాళ్ళని అరెస్ట్ చేసినటువంటి విధానం పైన ఎక్కువగా విమర్శించినట్టుంది. మేడం, ఒకటి, శాంతి భద్రతల విషయంలో కూడా ఎవరినైనా ఒకే తిరిగా చూస్తాము. అక్కడ గందరగోళం జరగకుండా, మరింత హింస ప్రజ్వరిల్లకుండా ముందస్తు జాగ్రత్తగా తీసుకున్నాం తప్ప
రేవంత్ రెడ్డి గారిని గతంలో బెడ్రూమ్ లో పోయి అరెస్ట్ చేసినట్టుగా, కోదండరామ్ యొక్క ఇళ్లు తలుపులు బలగొట్టినట్టుగా, ఆ తర్వాత ఇందిరా చౌక్ ని ఎత్తివేసినట్టుగా మేం చేయలేదు మేడం. పాశవేకంగా పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించి అనేక మందిని జైళ్ల పాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. అటువంటి వాళ్ళు ఇవాళ గురిగింజ నీతులు చెప్పడం అనేది బాధాకరంగా నేను భావిస్తా ఉన్నా. 100% విద్యార్థుల పక్షపాతిగానే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కొనసాగుతుంది. కాబట్టి 57,000 ఉద్యోగాలు ఇవాళ ప్రభుత్వం 15 నెలల కాలంలో చేసింది. ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తా ఉన్నాం. యూనివర్సిటీల అభివృద్ధికి, సంక్షేమ కార్యక్రమాలకు మరి గతంలో ఏదైతే మరి మీరు పెంచకుండా వదిలేసినటువంటి కాస్మెటిక్ కానీ మెచ్చార్జీలు కానీ పెంచి ముందుకు తీసుకుపోతున్నాం. ఎవరి పట్ల అవామీయమైనటువంటి పద్ధతి లోపల మానవీయ కోణంలో మేము ప్రభుత్వం ఆలోచన చేస్తుంది తప్ప వారి పట్ల ద్వేషం కానీ వ్యతిరేకత కానీ లేదు. 100% విద్యార్థి పక్షపాతం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో 40 లక్షల మంది విద్యార్థి యువకులు రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓటేసిండ్రు. మరి ఇవాళ మేము వారికి వ్యతిరేకంగా పోతాం, వారి ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకు పోతాం. 100% వారు ఏదైతే ఆశించారో. రెండో విషయం, ఇవాళ వేలం అనేది బహిరంగంగా జరుగుతుంది. ప్రభుత్వం ఒకవేళ అమ్మాలనుకుంటే చెప్పి అమ్ముతాము. మీరెక్క మోసకారిగా రాష్ట్ర ప్రభుత్వం భూములను మొత్తం విద్యార్థులు అడుగుతున్నటువంటి ప్రశ్నకు కూడా పార్టీల ప్రస్తావనతోనేనా కైలాష్ గారు? 100. ఎందుకంటే వారి వెనక విద్యార్థి సంఘాలు పూర్తిగా రెచ్చగొట్టి వారిని అన్నిటి కూడా విద్యార్థులు అంటున్నారు అక్కడ ఉన్నటువంటి మష్రూమ్ రాక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చారిత్రక ఆనవాళ్ళు ఉన్నటువంటి ఇవన్నీ తీసుకుని భూములు తీసుకుని ఐటీ సంస్థలకు కేటాయించడం కరెక్ట్ కాదని కొంతకాలంగా వాళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఈవెన్ గతంలో కూడా ఆందోళన చేశారు. మీ టైంలోనే కాదు, గతంలో కూడా ఆందోళన చేశారు. జోష్ల గారు, అవి యూనివర్సిటీ భూములు కావండి. ప్రైవేటు వ్యక్తులు మావని క్లెయిమ్ చేస్తుంటే ప్రభుత్వం మాది అని చెప్పేసి క్లెయిమ్ చేసి సుప్రీంకోర్టులో గెలిచిన తర్వాత దాన్ని ముందుకు పోతాం రేవంత్ రెడ్డి గారు. అంతే తప్ప యూనివర్సిటీ భూములని మేము అమ్మడానికో లేకపోతే ఇతర వ్యక్తులు కేటాయించడానికి సిద్ధంగా లేదు ఈ ప్రభుత్వం. గతంలో నాగేందర్ గారి వర్షన్ తీసుకుందాం. నాగేందర్ గారు, ఇది రాజకీయ ప్రేరేపిత ఆందోళన, హెచ్యుకు సంబంధించి భూములకు సంబంధించినటువంటిది అని చెప్పేసి కైలాష్ గారు అంటున్నారు. ముందుగా ప్యానెల్ ఉన్న మిత్రులకు, మీకు, అదే విధంగా హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మేడం. అయితే ఇది దురదృష్టమైన చర్చ, మనం చర్చించుకోవడమే దురదృష్టమైన వార్త. ఎందుకంటే ఉగాది పండుగ తెలుగు పండుగల లోపల కొత్త సంవత్సరం అనుకునే ఉగాది పండుగ భక్తి శ్రద్ధలతోనే జరుపుకునే చిన్నారుల మీద పోలీస్ జులుం. అంటే ఒకవైపు మేము ప్రజాపాలన అందిస్తున్నాం, లేకుంటే ఇంతకు ముందు కైలాస్ గారు చెప్పినట్లయినా, వాళ్ళ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లయినా గడీలను తొలగిస్తున్నాం, లేకపోతే స్వేచ్ఛగా ధర్నా చేసుకొని ఇస్తాం అని ఏదైతే చెప్పినరో దానికి పరాకాష్ఠగా ఈ రోజు హైదరాబాద్ యూనివర్సిటీ లోపల విద్యార్థులను అందరినీ కూడా సుమారు 200లకు పైగా విద్యార్థులను అందరినీ కూడా అరెస్టు చేసి, అక్రమంగా అరెస్ట్ చేసి, ఆడపిల్లలను అరెస్ట్ సిస్టమ్ కూడా అది కాదు మేడం, వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా పద్ధతి ఘోరంగా ఈడ్చుకుంటూ తీసుకెళ్లి మహిళలను కూడా చూడకుండా ఆ చిన్న పిల్లలను అందరినీ కూడా తీసుకెళ్లి యూనివర్సిటీలని అరెస్ట్ చేసి, ఈ వార్త తెలిసినప్పుడు ఎవరో పార్టీలు పార్టీ ప్రేరేపితం కాదు ఇది. విద్యార్థులలో ఆ భూమి పోతున్నది, ఆ భూమి నియరెస్ట్ గా అక్కడ యూనివర్సిటీ కాపాడింది కాబట్టి, యూనివర్సిటీ కాపాడిన భూములన్నిటి పోతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇంకొక మాట కూడా నేను తెలియజేస్తున్నా మేడం. ఎందుకంటే అన్మ్యూట్ చేయండి నాగేంద్ర గౌడ్ గారు, మ్యూట్ లో పడిపోయింది. ముఖ్యమంత్రి గారు బిజీ ఉంటాడు కాబట్టి ముఖ్యమంత్రి గారు కాకుండా ఏదో దానికి ఒక మంత్రి ఉండాలని చెప్పి విద్యార్థి సంఘాలు డిమాండ్ చేసినాయి, పొలిటికల్ లీడర్స్ డిమాండ్ అందరు కూడా చేస్తే కూడా ప్రథమంగా విద్యాశాఖను పెట్టుకోవడానికి ఇదే కార్యక్రమం. అంటే యూనివర్సిటీల్లో పెద్ద ఎత్తున భూములు వెనకటి పెద్ద మనుషులు అంతా కూడా కాపాడి పెట్టారు కాబట్టి వాటి అన్నింటినీ కూడా తీసుకున్నట్లయితే నాగేంద్ర గౌడ్ గారు, ఇప్పుడు ఈ 400 ఎకరాలు ఏదైతే ఉందో అది ప్రభుత్వ భూమి, అది యూనివర్సిటీకి సంబంధం లేదు అంటున్నారు. అదే చెప్తున్నా. అట్లనే చెప్పి అధికారం వాళ్ళ చేతులు ఉన్నది కాబట్టి వాళ్ళని రోడ్డు మీద ఈడ్చుకుంటూ వెళ్ళి, అంటే ఎవ్వరు ప్రేరేపితం కాదనడానికి నేను ఏమంటున్నా అంటే, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కూడా తెలుసుకొని, ఈ వార్త తెలుసుకొని అక్కడికి వస్తే గేట్లు బంద్ చేసి వాళ్ళని రానియకుండా ఉస్మానియాలో ఉన్న బీసీ గారు కూడా ఒక సర్క్యులర్ ఇష్యూ చేసిండు. ఏంటి అంటే జనరల్ గా ఒక సర్క్యులర్ ఏంటంటే యూనివర్సిటీలకు ఎవరు రావద్దు, యూనివర్సిటీ నుంచి ఎవరు పోవద్దు, ఎలాంటి ధర్నాలు సమావేశాలు జరగకూడదు. అంటే ఒక రాష్ట్రం రావణ కాష్టగా మారిపోయి విద్యార్థులందరూ కూడా అసలు స్వేచ్ఛను కోల్పోయి ఆ విధంగా జరుగుతున్న పరిస్థితుల్లో ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో
నాగేంద్ర గౌడ్ గారు అన్మ్యూట్ చేయండి. నాగేంద్ర గౌడ్ గారు మ్యూట్ లో ఉందండి, మీ వాయిస్ మ్యూట్ లో పడిపోయింది. నాగేంద్ర గౌడ్ గారు నా వాయిస్ వస్తుందా? విద్యార్థులను అరెస్టు చేయడం ఘోరమైన పరిస్థితి. ఇది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది ఇది. ఎందుకంటే గతంలో ఎన్నికలప్పుడు విద్యార్థులు నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున వీళ్ళు గెలుపు కొరకు కృషి చేశారు. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రుల కాళ్ళు మొక్కిరు. నేను ప్రత్యక్షంగా చూసిన. ఎందుకంటే కేసీఆర్ గారు నీళ్లు ఇస్తున్నారు, మన భూమికి పెట్టుబడికి రైతు బంధు ఇస్తున్నాడు, రుణమాఫీ చేస్తున్నాడు, లేకుంటే గ్రామాల్లో పెద్ద ఎత్తున వెలిగిపోతున్నాయి, అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ఈ చెత్త చెదారం అంతా కూడా తీసేసి గ్రామ పంచాయతీలకు ఒక ట్రాక్టర్లు ఇస్తున్నారు. అందరిని ఆదుకుంటున్న ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారే ఉండాలని వాళ్ళ తల్లిదండ్రులు అంటే పిల్లలు పోయి కాదు వీళ్ళ భ్రమలో పడి వీళ్ళతోని సాధ్యం కాని హామీలకు అట్రాక్ట్ అయ్యి వాళ్ళు పోయి కాళ్ళు మొక్కి గెలిపిస్తే వాళ్ళకు ఇవాళ కాను. ఓకే నాగేందర్ గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. నాగేందర్ గౌడ్ గారు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఒక్క రోజుకున్న కాంగ్రెస్ మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు భూమి పెంచిన అంటున్నారు, మరి మీరేం చేస్తున్నారు? భూములు లాక్కుంటున్నారు. వాళ్ళ సిద్ధాంతాలకే 100 సంవత్సరాల కాలం చెల్లిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రూపంగా విద్యాశాఖను ఆయన చేతులు పెట్టుకొని విద్యార్థుల మీద లాఠీలను ప్రయోగించి హోంశాఖ కూడా ఆయన చేతుల్లోనే ఉన్నది. బాధ్యత ముఖ్యమంత్రి గారి బాధ్యత కదా. సెంట్రల్ యూనివర్సిటీలో ఒక పండుగ రోజు అక్కడి నుంచి హైదరాబాద్ లో ఉన్న వివిధ రకాలైన పోలీస్ స్టేషన్ల నిర్బంధించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మేడం? ఇది ఏ విధంగా కరెక్ట్? ఇది ఎవరైనా ప్రజాస్వామ్యవాదులు మళ్ళా దీనికి ఇంకా కలర్ పూసి ఏదైతే ప్రేరేపితమైనది అనే ప్రేరేపిస్తే జరిగేది కాదు. ఇది ప్రేరేపిస్తే జరిగే మాట కాదు. మీరు ఏదైతే దొడ్డిదారున దొంగతనం చేస్తున్నారో, దొడ్డిదారున యూనివర్సిటీల భూములు లాక్కుంటున్నారో, ఈ దొడ్డిదారున ఎవరినైతే ప్రజలను మోసం చేస్తున్నారో దానికి తిరుగుబాటు కారణం చెప్తున్నది పోలీసు ఎక్కడ కూడా ఆపలేరు అనేది దిలీపాచారి గారు. నమస్తే అండి, అందరికీ ఉగాది శుభాకాంక్షలు మిత్రులకి. ఇప్పుడు దురదృష్టం ఏంటంటే విద్యార్థి ఉద్యమాల నుంచి వచ్చిన నాయకుడు మా మిత్రుడు కైలాస్ నేత ఇప్పుడు ఈ విషయాన్ని సమర్థించుకుంటూ మాట్లాడడం చాలా దురదృష్టకరం, బాధాకరం. ఇక అది వారి విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. నేనేమంటున్నా, ఉగాది పండుగ ప్రారంభమైంది. ఉగాది పండుగ రోజు మీరు ఎస్సీయు పైన, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పైన పోలీసులతో దండయాత్ర మొదలు పెట్టించారు. ఎవరి మీద దండయాత్ర చేసిండ్రు? అక్కడేమి సంఘ వ్యతిరేక శక్తులు లేరు, ఇంకెవరు లేరు. విద్యార్థులు, అది కూడా మెచ్యూర్డ్ విద్యార్థులు, ఏదో చిన్న ఇంటర్మీడియట్ లేకుంటే 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు కాదు, వాళ్ళంతా పీజీ చేస్తున్న విద్యార్థులు అక్కడ ఉన్నవాళ్ళు. వారికి ఎవరో ప్రేరేపిస్తే, ఎవరో వేరే రకంగా ఒక నోటు పంపిస్తే రెచ్చిపోయే అంత అమాయకులు కాదు కదా విద్యార్థులు. ఆ విద్యార్థుల యొక్క ఆందోళనని మీరు ఈ విధంగా తక్కువ చేసి మాట్లాడడం అనేది ఇంకా బాధాకరం. విద్యార్థులు, మెచ్యూర్డ్ విద్యార్థులు, పీజీ చేసే విద్యార్థులు, వాళ్ళందరూ వారికి ఏమి సొంతంగా అభిప్రాయాలు ఉండవా? వెలిబుచ్చే స్వేచ్ఛ ఉండదా? మీరు ప్రజాపాలన అని చెప్తున్నారు, విద్యార్థినులు ఆడవాళ్ళని చూస్తలేరు, మగవాళ్ళని చూస్తలేరు, ఈడ్చుకెళ్తున్నారు. ఎందుకు అంత దౌర్జన్యం చేయాల్సిన అవసరం వచ్చింది? నేను 2 విషయాలు ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అయితే దీంట్లో తలాపాపం తిలా పిడికడ అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ తినలేదు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే పోకడ పోతా ఉంది. ఇంతకు ముందు ప్రభుత్వ భూములను అమ్మకాలకు పెట్టి ఆ వచ్చిన ఆదాయాలని వీరు చెప్తున్న ఏదైతే కార్యక్రమాలు ప్రకటించారో ఆ కార్యక్రమాల పూర్తి కోసం దీన్ని వినియోగిస్తూ ఉన్నారు. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మన చిన్నప్పుడు మనం గ్రామాల్లో చూసుకుంటున్నాం, తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్నది. మన తాతలు తండ్రులు ఏదో 1 ఎకరానో 2 ఎకరాల భూమి ఉంటుండే మనకి. ఎవరన్నా అమ్ముకుని మనల్ని వదిలిపెట్టిపోయినారా అండి రోడ్డు మీద? వాళ్ళు పస్తులుండి కూడా మనకు ఆ 1 ఎకరానో 2 ఎకరాలను ముందు తరాలకు అందించారు మనకి. ఈ రోజు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? రేపు సపోజ్ ఎస్సీయూను విస్తరించాలనుకుంటున్నారు అనుకోండి, ఇంకా క్లాసులు విస్తరించాలని అనుకుంటున్నారు, భూమి ఎక్కడి నుంచి తెస్తారు?
ప్రైవేట్ దగ్గరకు ఇప్పుడు కేటాయించిన వాళ్ళ అంటే దగ్గరకు ఇప్పుడు భూములు కొంటారా? ఈ భూమికి సంబంధించి గతంలోనే 2003లోనే ఐఎంజీ భారత్ కు కేటాయించారు. ఆ తర్వాత సమ్ నిబంధనలు ఉల్లంఘించడం వల్ల రద్దు చేయబడింది. మొత్తానికైతే యూనివర్సిటీకి సంబంధం లేదు ఈ భూమి, ప్రభుత్వానికి ప్రభుత్వ భూమి గురించే మాట్లాడదామండి. నేనేమి వేరే గురించి అంటే ఇక్కడ ప్రభుత్వ భూములు ఈ విధంగా స్టూడెంట్స్ ఆందోళన అందరు చేస్తారండి. బాధ్యతాయుతమైన పౌరులు ఎవరైనా అది బాధ్యతాయుతమైన పౌరులు ఎవరైనా సంబంధించిన భూమి అని చేస్తున్నారు. సో వాళ్ళ ఆందోళనకు సంబంధించి చూసినట్లయితే ఇది ప్రభుత్వ భూమి, వాళ్ళకి సంబంధం లేదు అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది. సరేనండి, నేనేమంటున్నా 2003లోనే ఐఎంజీ భారత్ కి కేటాయించడం జరిగింది. సమ్ నిబంధనలు ఏవో ఉల్లంఘించడం వల్ల అది రద్దు చేస్తే వాళ్ళు కోర్టుకు వెళ్లారు. 2024లోనేమో మళ్ళీ వాళ్లకు పర్మిషన్ వచ్చినట్టుంది. నేను రెండు విషయాలు జ్యోత్స్న గారు, అది ప్రభుత్వ భూమా యూనివర్సిటీ భూమా పక్కన పెడదాం. ప్రభుత్వ భూమి అనుకుందాం, కొద్దిసేపు కైలాస నేత గారు చెప్పినట్టు ప్రభుత్వ భూమి అనుకుందాం. ప్రభుత్వ భూమిని పప్పు బెల్లాల్లాగా ప్రైవేట్ సంస్థలకి ఎందుకు అప్పచెప్తా ఉన్నారు? ఓకే, మీరు కంపెనీలకు అప్పచెప్పాలి, రాష్ట్రం అభివృద్ధి చెందాలనుకుంటున్నారు, ఆ విధంగా అప్పచెప్దామని అనుకుంటున్నారు. మీరు ఇప్పటిదాకా ఎన్నికల ముందు ఏం చెప్పారండి? తెలంగాణ ప్రభుత్వము, బీఆర్ఎస్ ప్రభుత్వము గడిచిన 10 సంవత్సరాల లోపల ధరణిని అడ్డం పెట్టుకొని 1,00,000 ఎకరాలు అక్రమంగా అన్యాక్రాంతమైనాయని చెప్పారు కదా ఎన్నికల ముందు. చెప్పిర్రా లేదా ఈ విషయము? అన్యాక్రాంతమైన ధరణిలో అక్రమంగా అన్యాక్రాంతమైన భూములను లాక్కొని ఆ భూములను కేటాయించండి. మీరు క్రిస్టల్ క్లియర్ గా ఉంది ఈ భూమి ప్రభుత్వ అవసరాల కోసం పెట్టుకొని అమ్మకుండా అన్యాక్రాంతమైన భూములని మీరు ధరణిని ఎట్లాగో ప్రక్షాళన చేస్తా ఉన్నారు కదా. ప్రక్షాళన చేసిన ద్వారా వచ్చిన అన్యాక్రాంతమైన 1,00,000 ఎకరాల్లో నీకు 400 ఎకరాలు వెళ్ళలేదా? అంటే నువ్వు ఇంత అసమర్థుడవా? సంవత్సరంన్నర కాలం నుంచి ధరణిలో అక్రమాలు జరిగి 1,00,000 ఎకరాలు కొట్టేసిండ్రు, వీళ్ళు ఆక్రమించుకున్నారు, కబ్జా చేసుకున్నారు అని చెప్పి ఏదైతే చెప్పుకుంటా వచ్చినామో గడిచిన 10 సంవత్సరాల నుంచి, మీరు దాంట్లో ఒక 400 ఎకరాలు తీసుకోలేకపోయినరా? ఆ తీసుకున్న 400 ఎకరాలని ఈ రకంగా కేటాయించండి, అప్పుడు మీకు ప్రజల మద్దతు వస్తుంది కదా. ఎందుకు ఈ విధమైన దౌర్జన్యం చేసి అప్పనంగా కట్టబెట్టడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు? రేపు ప్రభుత్వ అవసరాల కోసము ప్రభుత్వ భూమి కావాల్సి వస్తే ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళా ఇప్పుడు లగచర్లలో అదే జరుగుతా ఉంది కదా. నువ్వు లగచర్లలో భూమి కేటాయించడం కోసము గిరిజనుల భూమి ఎత్తుకోవడానికి కోసం ప్రయత్నం చేసినావు. ధరణిలో అక్రమంగా కబ్జా చేసిన భూములను ఎందుకు లాక్కోలేకపోయినావు? ఎందుకు విడిపించలేకపోయినావు? దీన్ని ఎందుకు మీరు ప్రజల ముందుకు తీసుకెళ్ళాలి? అంటే మీరు అసమర్థ పాలన, ఆ పాపం, ఆ ప్రభుత్వం చేసిన పాపమే మీరు కూడా చేస్తా ఉన్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుందా లేదా? దీనికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు అది ప్రభుత్వ భూమి, యూనివర్సిటీకి సంబంధం లేదు. ఇప్పుడు ఆందోళన గురించే మాట్లాడుకున్నట్టయితే ఈ వర్షం తీసుకుంటే అసలు ప్రభుత్వ భూమినే ఈ విధంగా అంటే మీరు వేలం పాటలో దాన్ని వేలం వేయాలనుకుంటున్నారు అన్నటువంటి విమర్శలు ఎట్లా చూస్తున్నారు? సమకూర్చుకునేందుకు ఇప్పుడు వేలం పాట స్టార్ట్ చేయబోతున్నారని అంటున్నారు. సరే, వేలం చేస్తారా లేకపోతే ప్రైవేట్ సంస్థలకు కేటాయిస్తారా అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఉంటది. ఇందులో ఇవాళ ఎవరైతే భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ గారు కానీ గురిగింజ నీతులు ఏవైతే చెప్తా ఉన్నారో ఇది బాధాకరమైన విషయం. ఎందుకు చెప్తున్నంటే రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చి 100,000 మంది మరణానికి కారణమయ్యి ఆ రోడ్ల రద్దు పేరుతోటి 100,000 మంది ఆ ఏటీఎంల దగ్గర నిలబడి డబ్బులు మార్చుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఇవాళ మా ప్రభుత్వాన్ని విమర్శించడం ఎంతవరకు సమంజసమో ఆలోచించమంటున్నా. ఇవాళ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండేటువంటి భూములను కాపాడటానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు హైడ్రా రూపంలో చెరువుల యొక్క కబ్జాలు కాకుండా మేము ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. రెండో విషయము, కొత్త భూమా చట్టం ఏదైతే భూమాత చట్టం తీసుకొచ్చినామో, రెండో విషయం వారు అంటున్నారు ఏంది 1,00,000 ఎకరాలు అన్యాక్రాంతం అయింది అని చెప్పి మేము చెప్పినాం. మేమేమన్నా అంటే 1,00,000 ఎకరాలు అసైన్డ్ భూముల పేరుతోటి ఉన్నటువంటి వాటిని ఆ రోజు ధరణితోటి ప్రభుత్వం తొలగించింది. వాటినన్నింటిని కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసి మనం చేస్తున్నాము. 10 సంవత్సరాల కాలంలో భారతీయ జనతా పార్టీ ఏ రోజు కొట్లాడే ఈ భూముల వేలాన్ని కానీ భూములకు అక్రమంగా ఏదైతే జరుగుతున్న వాటి మీద భారతీయ జనతా పార్టీ 3-4 అధ్యక్షులు మారారు. ఏ రోజు ఏ సందర్భంలో బీఆర్ఎస్ కు సహకరించారు తప్ప ఈ భూముల అన్యాక్రాంతంకు సంబంధించి గత 10 ఏళ్లలో ఎంత భూమి అన్యాక్రాంతమైంది ఏంటి అన్నటువంటి వివరాలు ఏమైనా తెలిసారా? మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, గౌరవ ఆనాటి మాజీ ముఖ్యమంత్రి ఉద్యమ నాయకుడు అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఫామ్ హౌస్ల పేరుతోటి తర్వాత స్టూడియోల పేరుతోటి 2-2.5 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైంది. రెండో విషయము రామోజీ ఫిలిం సిటీతో సహా అన్నిటిని మేము దుంతమని చెప్పిన వాళ్ళు తోక ముడిచిరు. ఇది కదా వారి యొక్క రాజకీయ డ్రామాలకు ప్రజలని ఓడలో ఉన్నంతసేపు ఓడ మల్లన ఓడ దాటినాక బోడి మల్లని తెలంగాణ ప్రజల్ని ఉద్యమకారులను ఈ విమర్శలు ముందు అన్ని విన్నాము.
ఖచ్చితంగా డౌట్ లేదు. ఇప్పుడు ఓకే భూములు ఒక్క నిమిషం, నేను మాట్లాడను. ఇవాళ ప్రభుత్వము మేడం ఈ ప్రభుత్వం కావాలని అమ్మకానికో కొనుగోళ్లకో మేము సిద్ధంగా లేము. మా వ్యాపార సంస్థ కాదు. ఉన్న వాటిని ప్రభుత్వం సర్దు పెట్టుకోనో లేకపోతే బ్యాంకులకు తనఖా పెట్టో డబ్బులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి ఒక సంకల్పంతో చేస్తుంది తప్ప గత ప్రభుత్వం లెక్క వేలాలేసి లేకపోతే అడగోలిగా మేము చేయడానికి మేము సిద్ధంగా లేము. కాబట్టి వాళ్ళ రాజకీయ విమర్శ చేసే వాళ్ళు కైలాష్ గారు ఒక సూటి ప్రశ్న, అంటే ఇంకా వేలానికి వెళ్ళరా అంటే ఒక విడత అయిపోయిందండి. అంటే దగ్గర ఒక విడత ఆల్రెడీ నోటిఫికేషన్ ఇచ్చారు కైలాష్ నేత గారు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, భూముల వేలానికి వెళ్ళము అని చెప్పి చెప్పకండి, సన్నాయి నొక్కులు నొక్కకండి, తనఖా పెడతాము మేము అమ్మము అని చెప్పకండి. బుద్ధివేల్ దగ్గర నోటిఫికేషన్ ఇచ్చారు 382 ఎకరాలకు 382 ఎకరాలకి బుద్ధివేల్ దగ్గర నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వము చట్టబద్ధంగా చేయాల్సిన పనులు చేస్తాం తప్ప తెర వెనుక డ్రామాలు చేసి సూట్ కేసులు మారి డబ్బులన్నీ కూడా అడ్డగోలుగా దోచుకోవడానికి కాదు. ఒక వ్యక్తులకు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడానికి కాదు. ఇది ప్రభుత్వము రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి చేసే కార్యక్రమం. మేమేమన్నా ప్రభుత్వం కైలాష్ నేత గారు గడిచిన ప్రభుత్వము అక్రమంగా కట్టబెట్టిందని ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? ఇప్పుడు గడిచిన ప్రభుత్వం అక్రమంగా కట్టబెట్టింది కదా అంటుందా? ఆ వ్యక్తులు పోవాలంటుండ్రా? దిలీపాచారి గారు మీరేం చెప్పదలుచుకున్నారు? ప్రభుత్వం కొట్లాడొద్దు, ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు బీఆర్ఎస్ ప్రభుత్వం దోచిపెట్టినా కళ్ళతో చూడమంటుండ్రా? అవి రికవరీ చేయండి. ఆ భూములను అక్రమంగా కట్టబెట్టిన భూములను రికవరీ చేసి మీరు ప్రభుత్వ అవసరాలకు ఉపయోగించుకోండి అని చెప్తా ఉన్నాము. మీరు లోపాయికారి ఒప్పందాలు చేసుకోకండి. వారు ఒప్పందాలు చేసుకొని ఇచ్చారు కదా సూట్ కేసులు మార్చుకొని, మీరెందుకు రికవరీ చేస్తలేరు ఆ భూములని అడుగుతా ఉన్నాం సూటిగా. దిలీప్ గారు ఒక నిమిషం. ఇప్పుడు కైలాష్ గారు సూటి ప్రశ్న, మీరు వచ్చిన తర్వాత గతంలో చాలా వరకు భూములు అన్యాక్రాంతం అయ్యాయి, కావలసిన వాళ్ళకి కట్టుబెట్టారు, సూట్ కేసులు చేతులు మారాయి, ఇన్ని చెప్పినప్పుడు ఎంత మేర మీరు గుర్తించారు, ఎంత మేర మళ్ళీ రికవర్ చేయబోతున్నారు అనే దానికి సమాధానం ఒకటి చెప్పాలి కదా. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గతంలో ఖచ్చితంగా ప్రభుత్వ భూములను పెద్ద ఎత్తున అమ్మి తన వాళ్లకు తక్కువ రేటుకు అమ్మినటువంటి విమర్శలు కూడా ఫేస్ చేసింది బీఆర్ఎస్. ఇప్పుడు మీరు భూముల వేలానికి వెళ్తారా వెళ్ళరా? ఎందుకంటే నిధుల సమకూర్పు కోసం మొన్న ఒక నోటిఫికేషన్ చూసాము. అది ముందు వర్కౌట్ అవుతుందా, ముందుకు వెళ్తుందా, లేదంటే అది ప్రాజెక్ట్ ఆగిందా? సో వీటికి సమాధానం చెప్పండి. మేము చీకటి ఒప్పందాలతోటో లేకపోతే లోపకారి ఒప్పందాలతో చేస్తామని చెప్పట్లేదు మేడం. అవి సుప్రీంకోర్టు ఇంప్లీడ్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం గెలుచుకున్నటువంటి భూములు యూనివర్సిటీ భూములు కానే కావు. 100% పారదర్శకంగా జరుగుతుంది. అది వేలం జరిగినా, అభివృద్ధి జరిగినా, లేకపోతే ఐటీ సంస్థల కేటాయింపులు జరిగినా, ఏది జరిగినా చట్టబద్ధంగా చట్టానికి లోబడి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగానే ఉంటుంది తప్ప ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఉన్న వాళ్ళకు తమ బంధువులకు రాష్ట్రంలో ఉండబడే మంత్రులకు లేకపోతే వ్యక్తులకు కేటాయించేవి కావండి. ఇవి ప్రభుత్వము గారు మీ వాయిస్ తీసుకుంటాను. మనకు స్టూడెంట్ ప్రెసిడెంట్ యూనియన్ లీడర్ ఉమేష్ గారు ఉన్నారు, మాట్లాడతారు. ఉమేష్ గారు నమస్తే అండి, చెప్పండి ఇష్యూ ఏంటండి? ప్రొటెస్ట్ ఆర్గనైజ్ చేశాం మేడం. భూములు వేలం పాటను ఆపాలని సీరియస్ ఆఫ్ ప్రొటెస్ట్ అన్ని చేసుకుంటూ వచ్చాము. ఎందుకు ఏంటంటే మేము అక్కడికి వెళ్ళి మేము అక్కడ ఏం జరుగుతున్నాయని ప్రశ్నించినందుకు పోలీసులందరూ కూడా చాలా దీనిమైన పరిస్థితుల్లో మమ్మల్ని అందరూ లాగి అక్కడ లేచున్నారని కూడా చూడకుండా వాళ్ళను మేల్ కానిస్టేబుల్స్ లాగి వాళ్ళ బట్టలు దించి వాళ్ళ జుట్టు పట్టుకొని లాగిపోయే పరిస్థితి. ఉమేష్ గారు, అసలు ఆ భూమి యూనివర్సిటీకి సంబంధం లేదు, అది ప్రభుత్వ భూమి, వాటికి కేటాయింపులు ప్రభుత్వం ఎవరికైతే కేటాయించాలనుకుంటుందో కేటాయించుకుంటుంది. కాకపోతే ఇది రాజకీయ ప్రేరేపితమైనటువంటి ఆందోళన, కావాలనే ఆందోళన చేస్తున్నారు, వీళ్ళ వెనక ఏదో రాజకీయ శక్తి ఉంది అన్నటువంటి కామెంట్స్ ఎట్లా చూస్తున్నారు మీరు? మీ వెనక ఎవరైనా ఉన్నారా? యాక్చువల్గా గత 40 ఏళ్ళుగా అది ప్రభుత్వ భూమి ఏంటంటే ఎప్పుడో తీసేసుకుని మేడం. గత 40 ఏళ్ళుగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కాపాడుకుంటూ వస్తుంది. టెక్నికల్ గా వాళ్ళకి మాది కాదు అని చెప్పచ్చు, కానీ మేము ఫిజికల్ గా మేము ఇక్కడనే భూమి 40 ఏళ్ళ నుంచి ఉన్నాము. మెంటల్ ఎమోషనల్ మేము ఇది భూమికి అటాచ్ అయి ఉన్నాం మేడం. మా వెనకాల ఏ శక్తి లేదు మేడం. మా భూమి
అని మేము క్లెయిమ్ చేసుకుంటున్నాం అంతే తప్ప ఎవరో నడిపిస్తే నడపడానికి మేము ఎవరో ముందు నడిపించడానికి అయితే లేదు మేడం. ఓకే, అంటే ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. గతంలోనే అంటే 2003లోనే ఐఐజీ భారత్ కు ఏదో కేటాయించారు, మళ్ళీ వాళ్ళు కోర్టుకు వెళ్లారు. సమ్ నిబంధనలు ఉల్లంఘిస్తే వాళ్ళు కోర్టుకు వెళ్ళడము, ఆ తర్వాత మొన్న 2024లో ఏదో వాళ్ళకు అనుకూలంగా రావడమో లేదంటే ప్రభుత్వానికి అనుకూలంగా రావడమో వచ్చినటువంటి క్రమంలో ఈ అటెంప్ట్ చేశారు అని అంటున్నారు. సో ఇది ఇప్పటిది కాదు కదా, 2003లోనే కేటాయింపు జరిగాయి అంటే అప్పుడు ప్రభుత్వం కేటాయించిందంటే ప్రభుత్వ భూమి అయ్యే ఉంటదిగా. యాక్చువల్గా 2300 ఎకరాలు 1975లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి 2300 ఎకరాలు ఇచ్చింది మేడం గవర్నమెంట్. కానీ ఈ రోజు వరకు కూడా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పేరు పైన ల్యాండ్ రిజిస్టర్ కాలేదు. అదే క్రమంలో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కూడా పార్టీ ఉంది మేడం ఎంఓయూ చేసిన దాంట్లో. ఇన్ కేస్ వాళ్ళు డెవలప్ చేసి ఇవ్వకపోతే మళ్ళీ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ కి ల్యాండ్ రావాలి కానీ స్టేట్ గవర్నమెంట్ తీసుకోదు కానీ మేడం. దాంట్లో క్లియర్ గా మెన్షన్ చేసింది ఎడ్యుకేషన్ పర్పస్ కే వాడాలి, అదే టెక్నాలజీ పర్పస్ కి ల్యాండ్ ను వాడాలి అని. ఓకే, అయితే ఎంఓ ఉంది కానీ వేటికి రిజిస్ట్రేషన్ అయితే లేదు అని అంటున్నారు 2300 ఎకరాలకు సంబంధించి. బట్ అవును మేడం. ఇప్పుడైతే 1800 ఎకరాలే ఉన్నట్టు చెప్తున్నారు. యాక్చువల్ గా అంటే మిగతాదంతా అన్యక్రాంతమైంది అనుకోవాలా? ఏం లేదు మేడం. యాక్చువల్ గా ఫస్ట్ 2300 ఎకర్స్ లో ఏవైతే ఫెసిలిటీ డెవలప్ చేయడానికి కోసం డిపోకి, తర్వాత ట్రిపుల్ ఐటీ, ఆ తర్వాత వచ్చేసి గచ్చిబౌలి స్టేడియం కి అట్లా డెవలప్ చేయడానికి అనేసి మిగతా ల్యాండ్ అంతా కూడా అప్పుడు ఇవ్వడం జరిగింది మేడం. ఓకే, ప్రస్తుతానికైతే 1800 ఎకరాలు ఉంది, అందులో 400 ఎకరాలకు సంబంధించి ఇప్పుడు ఈ వివాదం అంతేనా? ఈ 400 ఎకరాలకు సంబంధించి అది హెచ్సియుకు సంబంధించిందే అని చెప్పేసి ఆందోళన. ఖచ్చితంగా ఈ భూమి తీసుకొనివ్వము అంటున్నారు అంతేగా? డన్ అండి. అదండి ఉమేష్ గారు మాట్లాడింది. కైలాష్ గారు మీ వర్షనే తీసుకుంటాం. మీరు రాజకీయ ప్రేరేపిత అన్నారు, కానీ యూనివర్సిటీ భూమి యూనివర్సిటీకే ఉండాలి అని చెప్పేసి మా ఆందోళన, మా వెనక ఎవరు లేరు అంటున్నారు. మీ వాయిస్ కైలాష్ నేత గారు మేడం చెప్పాలి, మీరే చెప్పాలి. అంటే ఇంతకుముందు విద్యార్థి నేత ఉమేష్ మాట్లాడారు కదా, లీడర్, స్టూడెంట్ లీడర్ ఉమేష్ గారు మాట్లాడినా మరొకరు మాట్లాడినా మా వెనక ఎవరు లేరు అంటున్నారు. 100% దాని వెనుక బీఆర్ఎస్, బీజేపీ, దాని అనుబంధ సంఘాలు 100% దీన్ని రాజకీయ ప్రేరేపితంగా ముందుకు తీసుకురావడం ద్వారా రాష్ట్రంలో అశాంతి సృష్టించి జరుగుతున్నటువంటి అభివృద్ధిని అడ్డుకోవాలనే ఒక రాజకీయ కుట్ర తప్ప మరొకటి కాదు. ముఖ్యమంత్రి గారు ఒక సంకల్ప బలంతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. అయితే ఇందులో ఒకటి సుప్రీంకోర్టులో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఇంప్లీడ్ కాలేదు. రెండోది వారి భూములు కానే కావు. ప్రైవేటు వ్యక్తులకు గతంలో కేటాయించినటువంటి కేటాయింపులలో జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇంప్లీడ్ అయ్యి దాన్ని కోర్టులో, సుప్రీంకోర్టులో, హైకోర్టు, సుప్రీంకోర్టులో గెలవడం జరిగింది. ఆ తర్వాతనే రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టింది తప్ప అక్కడ ఆల్రెడీ కేటాయింపులు జరిగినటువంటి భూములకించి మేము ప్రభుత్వం తీసుకోలేదు. 100% రాష్ట్ర ప్రభుత్వము మేము ఈ విద్యార్థుల యొక్క పక్షపాతిగా నిలబడ్డాం, 100% నిలబడతాం. కావాలని ఇవాళ గాయి చేసి తర్వాత మేము ఎట్లనైనా మాట్లాడతాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రభుత్వంలో ఇంకో వాళ్ళు ఒక రకంగా కాల్చి బట్ట మీరేస్తా అంటే ఇది సాధ్యం కాదు. 100% ప్రభుత్వ భూములు మాత్రమే అవి. ఇప్పుడు కైలాస్ గారు ఏంటంటే ప్లాండ్ గా దీన్ని కొట్టేయాలని చూస్తున్నాడు. నేను ఒక్కటేమంటున్నా, నిన్న జరిగింది ఏంది, మీరు ఏం చెప్పిండ్రు, స్వేచ్ఛగా ధర్నాలు చేసుకొని ఇస్తాము అన్నారు. మరి నిన్న జరిగింది ఏంది, పోలీసు రాజ్యం ఎందుకు వచ్చింది? మళ్ళా అక్కడ పోలీసులు ఎందుకు ఇడ్చుకుపోయి ఆ పిల్లల్ని అందరిని అరెస్ట్ చేసిండ్రు? నేను ఒకటి. రెండో విషయం ఏమంటున్నా మేడం అంటే, వాళ్ళు 400 ఎకరాల మీద ఎవరికో ప్రైవేట్ వాళ్ళకి దారాదత్తం చేసేసి ప్రభుత్వం బిజినెస్ చేస్తుంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఆ పిల్లలు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసినప్పుడు యూనివర్సిటీకి ముఖ్యమంత్రి గారి దగ్గరనే శాఖ ఉన్నది, యూనివర్సిటీకి కేటాయిస్తే తప్పేమున్నది? దాంట్లో కూడా పిల్లలు ఆ విద్యార్థుల మనోభావాలతో ఆడుకోవడం ఎందుకు? మనోభావాలతో ఆడుకొని పోలీసులతో వాళ్ళని ఏదో మభ్య పెట్టడానికి, పోలీసులతో భయభ్రాంతులకు గురి చేయడానికి చేస్తూ మళ్ళా ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఓసారి ఓ తీరు, ఇప్పుడు ఓ తీరు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారా, మేము చేస్తున్నాం? మేము అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నారు? మీరు ఏం చేశారు? పోలీసు రాజ్యం నడుస్తుంది, పోలీసు రాజ్యానికి వ్యతిరేకంగా గడిల రాజ్యం రాస్తున్నది, మొత్తం ప్రజారాజ్యం చేస్తామన్నది. ఇదే ఆ ప్రజారాజ్యం.
ప్రజా పరిపాలన అంటే గిదా ఇప్పుడు నాగేందర్ గారు ప్రశ్నిస్తా ఉన్నా. ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూము ఐటీ అంటే కంపెనీస్ కు కేటాయించడమో లేదంటే ఇతరత్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలకు వాటిని వాడుకోవడం చేస్తుంది అని అంటారు. గతంలో మీరు ఈ వేలం పాటలకు సంబంధించి పలు సంస్థలకు కేటాయింపులకు సంబంధించి చేశారు కదా, దాన్ని మరి రియల్ ఎస్టేట్ గానే అనుకుందామా? మేడం ఇప్పుడు నేను ఏమంటున్నా, రంగారెడ్డి జిల్లా లోపల ఇప్పుడు గచ్చిబౌలిలో ఫస్ట్ విడత వీళ్ళు చేసేసారు మేడం, ఒకటి అమ్మేశారు. నేను ఇంకోటి ఏమంటున్నా నేను అంటే, రాజశేఖర్ రెడ్డి గారు కాలం నుంచి కూడా రంగారెడ్డి జిల్లాలో ఉన్న భూములను అన్నిటిని కూడా అమ్మాలే, రాష్ట్రానికి సంబంధించి వాళ్ళ అవినీతికి సంబంధించి ఖర్చు పెట్టాలి. మేము అప్పటి నుంచి కూడా మా జిల్లాలో ఉన్న భూముల కొరకు మేము వ్యతిరేకమే, అమ్మడం కాదు, కరెక్ట్ కాదని చెప్పి మేము వ్యతిరేకించినాం. నేను ఒక విషయం అంటున్నా, మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పాలనలో కూడా అట్లనే జరిగిందా అంటే, వీళ్ళు బీఆర్ఎస్ పాలనలో కరెక్ట్ జరగలేదు. బీఆర్ఎస్ పాలనలో పోలీసు రాజ్యం రాసింది, గడిల రాజ్యం నడిచింది అని చెప్పి గ్రామాల్లో మైకులు పెట్టి ఒర్లి కిందికెళ్ళి మీద దాకా ఒరలేరు కదా మేడం. వీళ్ళు మా రాజ్యం వస్తే మేము అవి చేయమన్నారు కదా. కాంగ్రెస్ పాలన ప్రజాపాలన చేస్తామన్నారు కదా. ఒక్క ఇంచు గుంట భూమి కూడా మేము అమ్మకుండా పరిపాలన చేస్తామన్నారు కదా. మరి ఈ రోజు ఏం జరుగుతున్నది, ఎందుకు చేస్తున్నారు? అది 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 ఇప్పుడు ఎలా అధికారంలో బీఆర్ఎస్ పార్టీ ఉందా లేకుంటే కాంగ్రెస్ పార్టీ ఉందా? ముఖ్యమంత్రి గారు పోలీసును జులుం చేస్తున్నది కేసీఆర్ గారా లేకుంటే రేవంత్ రెడ్డి గారా? అందుకని నేను ఏమంటున్నా అంటే, మీరు దాటవేత కార్యక్రమాలు జరగకూడదు. మీరు ఏదైతే గత ప్రభుత్వాన్ని విమర్శించి గత ప్రభుత్వం తప్పు చేసిందని మీరు చెప్పి ఏదైతే సాధ్యం కాని హామీలతో అధికారంలోకి వచ్చిండ్రో, మీరు సాధ్యం చేయాల్సిందే, జరగాల్సిందే. ప్రజా కోర్టులోకి మేము డెఫినెట్ గా మేము తీసుకెళ్తాం, ప్రజలను చైతన్యపరుస్తాం. మేము అపోజిషన్ పార్టీలో ఉన్నాం మేడం. తెలంగాణ కొరకు ఉద్యమం చేసిన వాళ్ళం, తెలంగాణ తీసుకొచ్చి. అందుకు నేను ఏమంటున్నా అంటే, నేను ఇంకొక లాస్ట్ ఒక విషయం చెప్తా ఒక సెకండ్ లో. ఇప్పుడు ఏది ధరణి లోపల 1000 ఎకరాలు అన్యాక్రాంతమైనవి అన్నారు. మరి వీళ్ళు వచ్చి 1.5 year అయింది కదా, ఈ ఏళ్ళకి ధరణి కొనసాగిస్తున్నారు కదా. ఉగాదితోని భూభారతి అనేది ఒకటి చట్టం చేస్తామని చెప్పారు. ఉగాదికి ప్రారంభం కూడా కాలే, ఈ రోజు కూడా ధరణి కంటిన్యూ అవుతున్నది. నేనేమంటున్నా అంటే, అధికారం వాళ్ళ చేతులు ఉన్నది, ఇంకా కూడా ఆరోపణ చేయడం ఎందుకు? అధికారం వాళ్ళ చేతులు ఉన్నప్పుడు నేను ఇంకొక చిన్న విషయమే ఒకటే సెకండ్ చెప్తా. నేనేమంటున్నా అంటే, రామోజీ ఫిలిం సిటీని దున్నేస్తామన్నారు. మరి మీరేం చేస్తున్నారు? గాడిది పనులు దొంగతున్నారా? ఏం చేస్తున్నారు? మరి రామోజీ ఫిలిం సిటీకి నడువని ట్రాక్టర్ తీసుకొని ఉద్యమకారులు మేము అందరం వస్తాం, అందరం వెళ్తుంటామండి. మరి గత ప్రభుత్వం అనే వాళ్ళు మీరేం చేస్తున్నారు అనేది కూడా ప్రయత్నం చేస్తా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ. ఈ ఎస్యూ భూముల వెనకాలనే నియోపాలిస్ భూములను నమ్మి 2000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తే ఆ 2000 కోట్ల రూపాయల ప్రభుత్వం తీసుకొని పోయి హుజురాబాద్ లో ఖర్చు పెట్టారు ఎన్నికల కోసం, ఉప ఎన్నికలు వస్తే. వీరు ఇప్పుడు నీతులు చెప్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. అయితే కైలాష్ నేత గారు గుర్తించాల్సిన అవసరం ఏంటంటే, మౌలికమైన ప్రశ్నలు ఉదయించినప్పుడు సమాధానం చెప్పకుండా దాటవేట ధోరణు లేకుంటే బుల్డోజ్ చేయడం కోసం ప్రయత్నం చేయకండి. మేము సూటిగా అడుగుతున్నాం, ఆ ప్రభుత్వం చేసిన అక్రమాల వల్ల అన్యాక్రాంతమైన భూములు లేకుంటే కబ్జాలకు గురైన భూములు లేదనుకుంటే తప్పుడు ఎంట్రీలతో ఎంట్రీ చేసుకున్న వాళ్ళ దగ్గర నుంచి రికవరీ ఎంత చేసినారు, ఎంత శాతం రికవరీ చేసినారు, ఎన్ని వేల ఎకరాలు వచ్చింది, 1,00,000 ఎకరాల లోపల, మీరు ఎందుకు ఆ భూముల పైన మీరు దృష్టి సారిస్తలేరు? అంటే మీకు లోపాయికార ఒప్పందం ఉందని అనుకోవాలనా? సంవత్సరన్నర నుంచి ఏ మాత్రం అటువైపు అడుగులు పడతలేవు, చిత్తశుద్ధి లేదు అనేది అర్థమవుతుంది కదా. కనుక మీరు ఎస్సీయూ భూములు ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ప్రభుత్వ భూములు అవి యూనివర్సిటీకి సంబంధించిన భూములు కావని చెప్పి తప్పించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. యూనివర్సిటీ భూములు కాదనుకుందాం కొద్దిసేపు అని చెప్తా ఉన్నాము. ప్రభుత్వ భూములని అప్పనంగా ఎందుకు వేలం వేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు? మీరు మన ప్రవేశపెట్టిన బడ్జెట్ లోపల ప్రభుత్వ భూములను అమ్మి 8,000 కోట్ల రూపాయల ఆదాయం సంపాదిస్తామని చెప్పి బడ్జెట్ లో ఆదాయం ఎట్లా వస్తుంది అనే దాంట్లో చూపించారు మీరు. అంటే ప్రభుత్వ భూములను అమ్ముతాము, 8,000 కోట్ల రూపాయలు సంపాదిస్తాము. మీరు సంపద సృష్టించడం గిదా? మీరు ప్రజలకు ఏం హామీ ఇచ్చారు? సంపద సృష్టిస్తాం, పంచుతాం అని చెప్పారు. ప్రభుత్వ భూములు అమ్మి సంపద సృష్టించి అది కాదు పంచడం, అది కాదు గొప్పతనం. మీ నాయనకు 2 ఎకరాలు ఉంటే నీకు మొత్తం అమ్మేసి ఇల్లు తాకట్టు పెట్టి నీకు ఇస్తే ఏమంటుంటివి?
మా నాయన 2 ఎకరాల భూమి ఉంటే మేము 5 మంది కొడుకులం ఉంటే అందరికీ సమానంగా రావాలి, ఒక 10 గుంటలో 5 గుంటలో అని చెప్పి అట్లనే అట్టిపెట్టిపోయిండు. రేపు ప్రభుత్వ అవసరాల కోసం ఒక బడి కడతాము, లేదనుకుంటే ఒక హాస్పిటల్ కడతాము, ఒక కాలేజీ కడతాము అని అనుకుంటే ఎట్లకెళ్ళి తెస్తావు? మొత్తం భూములన్నీ ఆయన అమ్ముకొని పోయిండు, ఆయన అన్యాక్రాంతం చేసిండు, మిగిలి ఉన్నాయి మీరు అమ్ముకొని పోతామని చెప్తే ఏం కావాలి, ప్రజలు ఏం కావాలి, వాటికి ఏం సమాధానం చెప్తారు? తీసుకుంటా మీ వర్షం తీసుకుంటా. కైలాష్ గారు మీ జోష్ణ గారు, నేను ఒకటే, దిలీప్ ఆచార్య గారు చాలా మంచి ఉద్యమకారుడు, దేశభక్తుడు, దాంట్లో అనుమానం ఏం లేదు. మరి మీ నరేంద్ర మోడీ గారి కాలంలో 1,65,00,00,000 కోట్ల రూపాయల అప్పు తెచ్చి ఈ దేశంలో ఉండబడి అనేక సంస్థలను చూపించి తీసుకొచ్చారు. మీరు ఏం సాధించారో ఒక చర్చకు సిద్ధమా? రెండో విషయం, విదేశాలలో గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం దొబ్బుకుంది, కోట్ల రూపాయలు దోచుకురు, ఒక్కొక్కరు అకౌంట్లలో 15 లక్షలు ఇస్తా అని చెప్పి ప్రజల ముందు ఓట్లాడుకున్నారు. రాజకీయాల కోసం మాట్లాడడం కాదండి, ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి రైల్వే ప్రాజెక్టులు కానీ, మెట్రో కానీ భారతీయ జనతా పార్టీకి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఈ రాష్ట్ర పైసలు ఇస్తున్నాండి. సిన్సియర్ గా ఏంటంటే నా అప్పీల్ ఏంటంటే కైలాష్ గారు ఏంటంటే మీరు బుల్డోజ్ చేయడం కోసం ప్రయత్నం చేయకండి, మీరు సమాధానం చెప్పండి, దౌర్జన్యం చేసి పోలీసులతో లాఠీ చార్జ్ చేయించి లేదనుకుంటే జుట్టుపట్టి లాగి ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసి తెలంగాణ సమాజాన్ని కూడా ఇదే విధంగా అప్పుడు లగచర్లలో చేసినాం, ఇప్పుడు HCU యూనివర్సిటీలో చేస్తాం, ఇదే విధంగా మా విధానమే ఇదే అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి తగునమ్మా అని చెప్పి ప్రజాపాలన అని చెప్పుకోవడం కోసం మీకు కొంచెం ఒక మాట చేస్తున్నా. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత మీరు గమనించండి, 16 నెలల్లో ఎంతమందిని అరెస్ట్ చేసావు, ఎంతమందిని జైల్లో పెట్టావు. మీరు గతంలో మందకిష్ట గారిని వారు జైల్లో పెట్టారు, మీకు తెలియదా? ఉద్యమకారులను తీసుకుపోయి జైల్లో పెట్టినారు, అది మీకు సంబంధం లేదా? రాష్ట్రంలో జరుగుతున్న అశాంతి మీద ఏ రోజైనా భారతీయ జనతా పార్టీ లొల్లి చేసిందా? వారికి తొత్తుగా మీరు మాట్లాడే జనతా పార్టీ దోశ గారు ఒక మాట చెప్తున్నా, బీఆర్ఎస్ కు బీజేపీ బీటీఎం గా పనిచేసింది తప్ప ఏ నోడు రాష్ట్రంలో ఉద్యమాలు చేయలేదు, పోరాటం చేయలేదు. వాళ్ళందరూ కూడా తొత్తులు వివరించారు కాబట్టి చతికిల పడ్డారు తెలంగాణ రాష్ట్రంలో. గారు, ఇప్పుడు ఈ 2 పార్టీలు కూడా సబ్జెక్ట్ విడిచిపెట్టేసి విపరీతంగా పోట్లాడుకొని ఈ ఉన్న టైం ఆయన గడిపేతామని ప్రయత్నం చేస్తున్నారు. నేను ఒక్కటేమంటున్నా మేడం అంటే, ఇప్పుడు దిలీప్ ఆచార్య గారు చాలా చెప్తున్నాడు. అతను కూడా ఏమంటున్నట్టే భూముల మీద జరిగినాయి, ఇవి జరిగినాయి, అన్ని ఆరోపణలు చేస్తున్నాడు. ఆరోపణ కాదు, వాస్తవాలు. అది అసమర్థ ప్రభుత్వం ఉన్నది కాబట్టి అది ఆరోపణలాగా కనిపిస్తా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థతతో పనిచేస్తే మీరందరూ జైల్లో ఉండాలి. మీరు చేసిన అక్రమాలు, అవినీతి అంతా ఇంత ప్రజలందరికీ తెలుసు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం ఉంది కాబట్టి మీ ఆటలు నడుస్తా ఉన్నాయి. బీజేపీ పార్టీ ఈ రోజు తెలంగాణలో మాట, బయట మాట, ఈడో మాట మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ మేడం? ఇప్పుడు తెలంగాణకు 14 నుంచి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ పార్టీ ఏర్పాటైన మరుక్షణం నుంచి తెలంగాణ మీద దాడి జరుగుతూ ఉన్నది. తెలంగాణను దోసుకుంటున్నారు. తెలంగాణకు అభివృద్ధిలో బడ్జెట్ లో ప్రతి దాంట్లో కూడా ఒక్క ప్రాజెక్టు ప్రతి పైసలో కేంద్రం వాటా ఉంది, ప్రతి పథకంలో కేంద్రం వాటా ఉంది. తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు, ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి వచ్చే నిధులను కూడా ఆపింది. మేము సఖ్యతగా మెలిగి 10 సార్లు మేము ప్రధానమంత్రి గారిని కలిసి కావాల్సిన నిధులన్నీ వేస్తా ఉన్నాము. రాష్ట్రానికి వచ్చేటువంటి ప్రతి పథకానికి సంబంధించి
సెంట్రల్ నుంచి వస్తుంది, అది ఓకే క్లియర్. సెంట్రల్ కి వచ్చే డబ్బు నుంచి కూడా రాష్ట్రం కడుతోంది జిఎస్టీ వసూళ్ల రూపంలో, అన్ని వసూళ్ల రూపంలో. సెంట్రల్ కూడా, సెంట్రల్ కు డబ్బు ఎక్కడ, రాష్ట్రాల నుంచి పక్క రాష్ట్రానికి ఎట్లా వస్తుంది మేడం? పక్క రాష్ట్రానికి ఎట్లా వస్తుంది? సెంట్రల్ నుంచి రాష్ట్రాలకు లేకుంటే బీహార్ కి ఎట్లా వస్తుంది? రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చెప్పిన అంశం నేను ప్రస్తావిస్తా ఉన్నా. అసెంబ్లీ వేదికగా గడిచిన ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మక వైఖరిలో ఉన్నందుకు రావాల్సిన నిధులు, కావాల్సిన డబ్బులు రాలేదు. మేము మోడీ గారితో సఖ్యతగా ఉన్నాం కాబట్టి మాకు రావాల్సిన నిధులన్నింటినీ సాధించుకుంటున్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా చెప్పిండు. మేము కేంద్ర ప్రభుత్వం సవతిపల్లి నియమించినట్టు ఎక్కడ ఉంది ఇక్కడ? నాగేందర్ గారు ఒక్క నిమిషం. దిలీప్ గారు రెండు సార్లు 2 వర్షన్స్ విన్నాము. గతంలో వాళ్ళు సఖ్యతగా లేరు, మేము సఖ్యతగా ఉన్నాం అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం సఖ్యతగా ఉంటామని. ఇంత సఖ్యతగా ఉన్నా కూడా కేంద్రం నుంచి ఏం రావట్లేదని కూడా చెప్పారు. రేవంత్ రెడ్డి గారు చెప్పవాలండి, అసెంబ్లీ వేదికగా రావాల్సిన నిధులు వేగంగా వస్తున్నాయి, అనుమతులన్నీ వేగంగా వస్తున్నాయి. రేవంత్ రెడ్డి గారు చెప్పారు. తెలిపినాడు వీళ్ళు చేసిందేమి తెలంగాణకు? అన్ని మేమే చేసినాం, మీరు అప్పుల కుప్పగా చేసిపోయారు, మీరు తెలంగాణను దోచుకున్నారు. మీ పార్టీ దొంగ పార్టీ, మొత్తానికి దోపిడీ దొంగలు మీరు, దొంగలు. ఇప్పుడు వీళ్ళు ఆరోపణ చేస్తా ఉన్నారు, వీళ్ళు ఆరోపణ చేస్తున్నారు సెంట్రల్ లో ఎలా అధికారంలో ఉన్నారు. మరి మీరు మా ఆరోపణను రుజువు చేయండి, ఎంక్వైరీ చేయండి. మీరు అదే కదా మా దురదృష్టం. ఇవాళ తెలంగాణ సమాజం దురదృష్టం ఏంటంటే అసమర్థ కాంగ్రెస్ పాలన మీతో లోపాయికారి ఒప్పందం చేసుకున్నందుకు మీకు ఈ మిడిసిపాటు. ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నిర్మాణాత్మకంగా చైతన్యవంతంగా వ్యవహరించింటే మీరందరూ జైల్లో ఉండాలి. ఒక్కరు కూడా బయటకు తిరిగే అర్హత లేదు మీ పార్టీలో. కాకపోతే మా దురదృష్టం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అసమర్థత, కాంగ్రెస్ పార్టీ లోపాయికారి ఒప్పందం మీతో. ఇవాళ భూములకు సంబంధించి హెచ్ఈ భూములకు సంబంధించి విద్యార్థులు చేసిన ఆందోళన, ఆ అరెస్ట్లకు సంబంధించి జరుగుతోంది. పార్టీలకు సంబంధించి, ముఖ్యంగా నిధులకు సంబంధించి వీటి గురించి కాదు. అండ్ కైలాష్ నేత గారు ఫైనల్ గా చెప్పండి, గతంలో ఈ విషయానికి సంబంధించి అంటే భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం అని, వేలంపాట ద్వారా నిధులు సమకూర్చుకోవడం, ఆదాయం సమకూర్చుకోవడం విషయం కావచ్చు, వీటన్నింటిపైన మీరు పెద్ద ఎత్తున మాట్లాడారు. అండ్ దాంతో పాటు చాలా భూములు అన్యాక్రాంతం అయ్యాయి, తెలిసిన వాళ్ళకి కట్టబెట్టారు అప్పనంగా అని చెప్పేసి. సో ఈ భూమాత వచ్చిన తర్వాత ఖచ్చితంగా అన్ని రికవర్ చేస్తామన్నారు. సో ఏంటి, ఎంతవరకు వచ్చింది, దానికి సంబంధించి క్లారిటీ కావాలి. మరో విషయం ఏంటంటే ఇది జరగకపోవడంతో గతంలో మీరు చేసినటువంటి ఆరోపణలు తప్పనుకోవాలా, లేదంటే మీరు బీఆర్ఎస్ తోని లోపాయికారి ఒప్పందం అనుకోవాలా అని దిలీప్ గారు అంటున్నారు. ఇప్పుడు దిలీప్ గారు ఏదైనా మాట్లాడొచ్చు, ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాలను మొత్తం కూడా అణిచివేసి రాష్ట్రాలకు కావాల్సినటువంటి నిధులు ఏదైతే ఇవాళ మాట్లాడుతున్నామో త్రిపుల్ కు సంబంధించి ₹1 ఇయ్యరు, మెట్రోకు వాటికి అనుమతులు ఇయ్యరు. ఇవాళ మళ్ళీ మీరు ఏదైనా ఆరోపణ చేయండి, నేను విన్నా. రాష్ట్రాన్ని పూర్తిగా సవితి తల్లి ప్రేమ చూపించి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద మీరు దుమ్మెత్తిపోయడం ఎంతవరకు సమంజసం? రెండో విషయం, భూముల వేలాలకు సంబంధించినటువంటిది గతంలో 10 సంవత్సరాల్లో చోద్యం చూసి వాళ్లకు మద్దతు పలికి వాళ్ళ బిల్లులకు ఉపరాష్ట్రపతులకు రాష్ట్రపతులకు ఓట్లు వేయించుకొని ఒకరినొకరు కౌగిలించుకొని ప్రేమించుకొని మరి పుష్పాలించుకొని తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టి ఇవాళ మేము రాష్ట్ర ప్రభుత్వం మేము అమ్ముతున్నామని చెప్తున్నారు. వేల ఎకరాలు అన్యాక్రాంతమైనప్పుడు గడిచిన ప్రభుత్వంలో అవినీతి జరిగిందా లేదా? కైలాష్ నేత గారు, గడిచిన ప్రభుత్వంలో అవినీతి జరిగినాయా లేదా? దోపిడీ చేసిండ్రా లేదా? దోపిడీ చేసే చర్యలు ఏంటివి? మీరు తీసుకున్న చర్యలు ఏంటివి? ఇవాళ ఒకటి మేడం, 100% అవి ప్రైవేటు వ్యక్తులకు, దయచేసి సంస్థలకు, ప్రభుత్వానికి నడిచినటువంటి ఆర్గ్యుమెంట్ రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు సంబంధించి అయితే వాళ్ళు అనుకుంటున్నారు యూనివర్సిటీకి సంబంధించింది అని, మీరు అంటున్నారు ప్రభుత్వానికి సంబంధించిన భూమి అని చెప్పేసి. ఈ ఆందోళనకు ఒక క్లారిటీ అంటే విద్యార్థి సంఘాలు పిలిచి అది ఏంటి అనేది ఒక వాళ్ళ క్లారిటీ ఇచ్చి బెటర్ గా అనిపిస్తుంది. కైలాష్ గారు అండ్ నాగేంద్ర గౌడ్ గారు, దిలీప్ ఆచార్య గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ, వార్త ఆగదు, నిజం దాగదు.